మూవీ స్టార్స్ కి ఎంత క్రేజ్ ఉందో టీవీ స్టార్స్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, అబ్బబ్బబ్బో లెక్కే లేదు. అన్నట్టు ఇక్కడ యాంకర్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏంటా స్టోరీయా చూద్దామంటే లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ టీమ్. నేను ఆటోవాన్ని ఆటోలోనే పోసేవాన్ని, ఆటోలోనే వేసేవాన్ని, ఆటోలోనే వెళ్ళేవాన్ని రా. హలో మిస్టర్ బజాజ్ ఆటో డ్రైవర్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ బజాజ్ ఆటో డ్రైవర్. హలో. ఏయ్ ఎవరైనా నువ్వు ఆటో డ్రైవర్ చెప్పిన దాని తల తినేస్తున్నావు? I'm a famous TV anchor, you know. ఓ టీవీ యాంకరా? Yes, dude. వేరే ఆటో మాట్లాడుకో. ఎందుకు? వేరే ఆటో మాట్లాడుకోవయ్యా. Why? ఎందుకంటే నాకు టీవీ యాంకర్లు అంటే ఇరిటేషన్ కాబట్టి. అదే ఆ చిరాకు ఏంటో నాకు కొంచెం ఒకటి చెప్తే నేను ఫీల్ అవుతాను. ఒకటి చెప్పాలా? Yeah, bro. మొన్న ఫోన్ చేసినప్పుడు టీవీ వారిని తగ్గించమని చెప్పని అడిగాడు. మా ఇంట్లో టీవీ లేదు అంటే పక్కింటో టీవీలో వారిని తగ్గించాను. కామిక్ బ్రో. కామెడీ అంటే నీకు నాకు కామెడీ అంటే కామెడీ. మొన్నండి సంక్రాంతి మా అత్తగారి ఇంటికి పిలిస్తే భోజనం చేస్తానండి అని చెప్తే మాకు పెట్టరా, మమ్మల్ని పిలవరా అని చెప్పని అడుగుతారా? ఈడెవడండి మా అత్తగారింట్లో ఫోన్ చేయడానికి? మా అత్త నాకే సరిగ్గా పెట్టదు. జస్ట్ ఫ్రెండ్షిప్ బ్రో. ఎవడ ఫ్రెండ్? నీకు నాకు ఫ్రెండ్షిప్ అంటారు. ఫ్రెండ్షిప్ అంటే ఒక్కమే కొట్టేస్తాను ఎక్కువ మాట్లాడమంటే. లేడీస్ ఫోన్ చేస్తానేమో హాయ్ హలో ఎలా ఉన్నా. అవసరం రా మీకు ఈ భంగ్యంలో? నార్మల్ మాట్లాడొచ్చుగా. ఏదో సొంత పిల్లలతో మాట్లాడతారండి రా. మేము ఫోన్ చేస్తానేమో ఏంటి బాసు ఎక్కడున్నావు, బాగున్నావా, మీ బామర్దలు రా, మేము మజాకలు వేస్తారు. పగిలిపోద్ది బొక్క. నువ్వు నేను పోయి వేరే టేకే వెళ్ళా పోలే. డూడ్ మీరు కొంచెం బాగా హార్డ్గా కనెక్ట్ అని అంటున్నారు. ప్లీజ్ మీకు అర్జెంట్గా బంజారా రోడ్ నెంబర్ 2 వరకు వెళ్ళాలి. ప్లీజ్ కొంచెం డ్రాప్ చెప్పు. సరే ఏకే. బై మీ రెమ్యునేషన్ ఎంత? ఐ మీన్ నీ ఆటో చార్జ్. ఎదవ డ్రామా రావడం అంటే జోడించి కొట్టేస్తాను రే. 200 ఇచ్చి ఆటో ఎక్కువ లేదంటే దొబ్బే. టూ మచ్. ఏంటది జోడించి కొట్టేయడమా? కాదు 200 అని అడగడం. సరే కానీ 200కి 300 కక్కుర్తి పడతారేంటి రా? ఏసీలో పని చేస్తారు, ఫిగర్లతో మాట్లాడతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 200 కోసం కక్కుర్తి పడతారు. యాంకర్ల గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో మొఖానికి రంగులు వేసుకున్నావు కదా, రోజు ఒక డ్రెస్ మార్చేస్తున్నాం కదా, అంక జనాలు నవ్విస్తుంటే మా లైఫ్ హ్యాపీ అనుకుంటున్నావా? మా వెనకాల ఉన్న చీకటి కోణం నీకు తెలియదురా. చీకటి కోణం అంటే అది కాదు, ఇది నా పర్సనల్ కోణం. డైలీ నరకం అనుభవిస్తున్నారా నేను? అంత నరకం ఏమనిపిస్తున్నావు బ్రదరు? మరి మా లైఫ్ మా చేతుల్లో ఉండదురా. నీకు ఇప్పుడు ఎవరైనా నచ్చలేదు అనుకో ఏం చేస్తావు? నచ్చపోతే ఏం చేస్తావు? నచ్చలేదని చెప్తాను, 2 పెగ్గులదే పడుకుంటావు కదా. నేను ఎవరైనా తిట్టారనుకో ఏం చేస్తావు? బొక్కలు చౌరా చేస్తాం హైదరాబాద్ లో. మేము అలా చేయలేం. ఏ షో చేస్తుంటే రకరకాలుగా మాడుతుంటారు, నాకు నచ్చదు. అయినా కూడా మీరు ఎంత బాగా మాట్లాడారు తెలుసా? ఓ మై గాడ్, అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకా వినాలనిపిస్తుంది అన్నది. అంటే నీ పరిస్థితి ముడ్డి కింద టైం బాంబు పెట్టుకొని బ్రతుకుతున్నట్టు మాట నువ్వు. ఎగ్జాక్ట్లీ డూడ్. ఉన్నోసారి షోలో ఉన్నాను, ఓ ఆంటీ ఫోన్ చేసింది. హాయ్ వేణు గారు, మీ యాంకరింగ్ ఎంత బాగుంటుంది, అది బాబాయ్ నేను మీ ఫ్యాన్ అంది. తర్వాత ఏమని తెలుసా? నాకు 2 సంవత్సరాలు బాబు ఉన్నాడండి, 2 గంటల నుంచి పడుకోవట్లేదండి, కొంచెం జోలపాట పాడండి అంది. ఎవరికి పుట్టాడు వాడు నేను జోలపాట పాడడానికి? నాకు పుట్టాడు. ఆ జోలపాట పాడుకోవచ్చు కదా, నన్ను పాడమంటేంటి? జనాలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో జోలపాట దాకా వచ్చింది మ్యాటర్, వీళ్ళ మధ్యలో ఏదో ఉందనుకోరు. ఆడేవాడు ఫోన్ చేశాడు, జోక్ చెప్తా అంటాడు. వద్దురా బాబు అంటే డైరెక్టర్ ఫ్రెండ్ ఆడు. వాడు జోక్ తప్ప అన్ని చెప్తున్నాడు. నరకం చూస్తున్నాను తమ్ముడు. లోపల ఉన్నాడు పోతన కృష్ణమురళి, బయటికి రావట్లా. ఫోన్లే ఇదంతా ఆఫీసే. నీ యాంకరింగ్లు ఇవన్నీ మానేసి చక్కగా నాతో పాటు వచ్చే మన ఇద్దరం ఆటో తోలుకుందాం. ఇన్ని రోజుల తర్వాత నా లైఫ్ అర్థం చేసుకున్న కరెక్ట్ ఆటో డ్రైవర్ మిస్టర్ బజాజ్ ఆటో డ్రైవర్. బజాజ్ ఆటో డ్రైవరా? మామూలు ఆటో డ్రైవర్ అనొచ్చు కదండి, బజాజ్ ఆటో డ్రైవర్. యాక్చువల్గా రెగ్యులర్ ప్రోగ్రామ్ చేస్తాను కదా, స్పాన్సర్ పేర్స్ లేకుండా నేను ఎవరిని పిలవలేను. ఇంట్లోకి వెళ్తే మా మమ్మీని కూడా స్పాన్సర్ తో పిలుస్తున్నాను. ఏంటి మీ మమ్మీ కూడా స్పాన్సరా? ఉన్నాడు కదా మా తాతయ్య, వాడే కదా మా డాడీకి స్పాన్సర్ చేశాడు. బాగుందరా నీ ఫ్యామిలీ? మొత్తం ఫ్యామిలీ స్పాన్సర్ చేసి వెతికేస్తున్నారు. సరే పదా, నీ షూటింగ్ టైం అవుతున్నట్టు ఉంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మా డైరెక్టర్ ఏమంటాడు తెలుసా? శివాల దగ్గర డాన్స్ ఇచ్చే కొత్త ప్రోగ్రామ్ పెట్టాను, దానిలో డాన్స్ చేయాలంటాడు. ఈ రోజు చెప్తా మా డైరెక్టర్, ఆ డైరెక్టర్ చంపి వారి షో ముందు డాన్స్ చేయబోతాను. జడ్జెస్ ఏమంటారు? బాగుంది వేణు, గుడ్. అబ్బాయి డిక్షన్ బాగుంది. మీ పేరేంటి? సుధీర్. బాగుంది వేణు. నేను ఇంకో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను వేణు. నువ్వు చంపేస్తావేమో అని చాలా భయపడిపోయాను. జస్ట్ గిల్లు వదిలేసావు అంతే. వేణుగారు చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే, నిజం చెప్తున్నాను. సో ఫస్ట్ డే కాబట్టి హీట్ తక్కువైందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని చూసాం కాబట్టి, మీ టాలెంట్ తెలుసు కాబట్టి ఆ మాట అనాల్సి వస్తుంది.
ఆల్ రైట్, మరి పాయింట్స్. నెక్స్ట్ ఈ స్కోర్ ఇచ్చే అవకాశం నాకు ఇవ్వద్దండి ప్లీజ్. చూసారు అలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేంజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా? నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయాలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పే ఉంది. బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నమస్కారం సార్, ఇది నా ఆటో. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150 నేను ఎప్పుడు ఎక్కాను? మీరు ఎక్కలేదు కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 50 ఎక్కువ పెట్టేసా బాబు. నూకరాజు గాడిని కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోడిని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. నువ్వు కూడా కృష్ణబాబు గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీంలో తన్మయ్య ఉంటది కదా, కృష్ణ భగవాన్ గారు రూమ్కి వెళ్ళి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా, చాలా బాగుందండి. ఆడవాళ్ళందరూ రాఖీలు తీసుకొని మీదకి వస్తున్నారు సార్ రాఖీ పండగని. అది పెద్ద ప్రాబ్లం ఏంట్రా? రాఖీ కట్టించుకోలేక బాధపడుతుంటే నీకు రాఖీ కడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఎంత మంది అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని లోపల ఉంటారో నీకు తెలుసా? నీకన్నేంటమ్మా ఆయనే? అయ్యో, నాది చాలా చిన్న వయసు. చిన్న వయసా? శ్యామలకి పురుడు పోసినట్టున్నావు నువ్వు. నీది చిన్న వయసా? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్, నా దగ్గర ఎవరున్నా క్వాలిటీగా ఉండాలి. పెళ్లి కూతురు అదేగా? అదే బాబు. అదేంటి సార్ అంత చండాలంగా ఉంది? బాగలేదు సార్, అదైతే చూడండి గులాబ్ జామ్ లా ఉంది. ఇది బ్రెడ్ మీద జామ్ తినే వయసు, నీకు ఇంకా గులాబ్ జామ్ కి టైం ఉంది. మీ అక్క గోళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదు బావగారు, నిన్నే తీసింది. ఏ గోళ్ళు? ఈ గోళ్ళు. రాయరా, ఎంత వరసగా ఎంత దిగజారిపోయారు ఇల్లు. నువ్వే రాసావు కదరా.